నమస్తే మాస్టర్స్. మనము మరణం మధురం క్షణం క్షణం అనుభవైక జ్ఞానం జోర్డన్ రాసి ఇంగ్లీష్లో తెలుగులో ఎం స్వర్ణలత గారు అనువదించిన ఈ పుస్తకాన్ని తర్వాతి భాగంలోకి వచ్చాము. ఈ చాప్టర్ పేరు సర్వాత్మ లోకంలో ప్రేమ. ఇది మనకి ఈ పుస్తకమే మరణం మధురం అన్నాం కదా, అంటే మరణం గురించి ఎంతోమంది భయము, బెంగ, లేదంటే ఏం జరుగుతుందో, తర్వాత జన్మ ఎలాంటిది రాబోతుందో, ఇట్లాంటి చాలా చాలా ఆలోచనలు ఉంటాయి మనకి. మనం పుణ్యం చేసామో పాపం చేసామో, పైకి వెళ్ళిన తర్వాత నరకం అనుభవించాలేమో, ఇట్లా ఎన్నెన్నో ఉంటాయి కదా. వాటన్నింటికి కూడా పత్రిచి చెప్పారన్నమాట, మరణం మనము జీవించి ఉండేటప్పుడే మరణించాలి అనేసి. అంటే మరణాన్ని అనుభవించాలన్నమాట. అన్నీ అక్కడ ఉండే విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఆ ప్రయాణం సులభమవుతుంది. దానికి తగ్గట్టుగా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో ఈ మరణం మధురం అనే పుస్తకం ఒకటి. ఎంత చక్కగా పేరు కూడా అన్నమాట, మరణం మధురం అనేసి. కాబట్టి దీంట్లో మనం మరణించిన తర్వాత జోర్డన్ తన ఆత్మ ప్రయాణాన్ని తెలియజేస్తున్నారనమాట. ఎన్నెన్నో లోకాలకి, ఎన్నెన్నో ప్రదేశాలకి, డైమెన్షన్స్కి, తలాల్లోకి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, తనకి ఎలాంటి వాళ్ళు వెళితే ఎలా జరుగుతుంది, బాగా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇప్పుడే కొత్తగా పుట్టిన బాలాత్మ శైశవాత్మలకి ఎలా ఉంటుంది అక్కడ, అంతే కూడా వివరంగా చెప్తూ ఉన్నారు. ప్రేమ గురించి చెప్పారు. ఇప్పుడు సర్వాత్మలోకంలో ప్రేమ గురించి తెలుసుకుందాం. సర్వాత్మలోకంలో మనం చూసేది అంతా మనకు తెలుసు. మనకు తెలిసిన దానిని అంతా మనం ప్రేమిస్తాం. అందుకే సర్వాత్మలో మనం ప్రేమతో చుట్టబడి ఉంటాము. సర్వాత్మలోకంలోని ప్రతి అంశం సర్వస్వం, అంటే మన అందరి నుండి ఉద్భవించిన ఒక ఆలోచనే. సర్వస్వం నుండి వచ్చిన ప్రతి ఆలోచన ఉనికిలోకి సకల సత్య సౌందర్యాల నుండి వచ్చిన చీలికయే. ఇప్పటి వరకు నాకు కొన్ని పేజీల ముందు వరకు కూడా ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదు, అనువదించడం సరిగ్గా లేదు అని నాకు కొత్తగా ఉంది. అది నాకు చదవడం కష్టంగా ఉంది అనుకున్నాను. నాకు మొత్తం మీద దేవుడు నా మాటలు విన్నట్టున్నాడు. ఇప్పుడు నాకు ఇది చాలా సులభంగా ఉందన్నమాట. ఈ చాప్టర్స్ అంతా కూడా అనువాదం చక్కగా చేశారు, బాగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రేమ గురించి మనము ఇంతకుముందు ఈ సర్వాత్మ లోకంలో ప్రేమ గురించి కొంచెం విన్నాము. ఏమని అంటే, పైలోకంలో మనకి ఇక్కడ ఎలా అయితే గాలి ఉంటుందో, గాలి ద్వారా మన అన్ని పనులు జరుగుతాయో, లేదా గాలి ద్వారానే మాటలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఆ శబ్దం అనేది ప్రసరిస్తుంది అనో, ఇట్లా ఏదైతే ఉందో పైలోకంలో అంతా కూడా కేవలం ప్రేమ ఉంటుందన్నమాట. ప్రేమ ద్వారానే ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవడం, ప్రేమ ద్వారానే శ్వాసించడం, ప్రేమనే జీవించి అక్కడ ఉండడానికి అవకాశం, అన్నీ కూడా ప్రేమనే అనమాట. అది అక్కడ కనిపించేదంతా కూడా ప్రేమే అని చెప్తున్నారు అనమాట. ప్రేమనే మనం ఏదైతే కనిపిస్తుందో అదంతా ప్రేమే. దానినే మనం ప్రేమిస్తాము, ప్రేమనే మళ్ళీ ప్రేమిస్తాము, ప్రేమతోనే చుట్టబడి ఉంటాము. ఇవన్నీ కూడా అంతే. ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ ఇంకోటి కూడా తెలుసు ఏంటంటే, ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన, ప్రేమ పూరిత ఆలోచన వలననే ఆ సర్వాత్మ లోకం అక్కడ సృష్టించబడింది అనమాట. ఎవరైనా మణిపూ ఒక అమ్మవారిది ఒక స్తోత్రం ఉంది, మర్చిపోయిన పేరు. అదే గృహప్రవేశాలు అప్పుడు చదువుతుంటారు అనమాట. అదొక లోకం, అమ్మవారిది ఒక లోకం అనేసి చదువుతుంటారు. దాంట్లో చెప్తారన్నమాట, అమ్మవారి యొక్క ఆలోచనతోనే అది సృష్టించబడుతుంది. మణిద్వీప వర్ణన. థ్యాంక్ యూ అండి. మణిద్వీప వర్ణన. సో అంటే ఏంటి, అక్కడ దాంట్లో ఉంటుంది అనమాట, అమ్మవారి యొక్క అనుకుంటే ఆ లోకం అప్పుడు సృష్టించబడుతుంది అనేసి. అదే అనమాట. అదే అమ్మవారు వేరు మనం వేరు కాదు కదా, అంతా మనలోనే ఉండే ఆ సర్వస్వము, ఆ దైవం అంతా మనలోనే ఉంది అని అనుకుంటున్నాం కదా. మనం కూడా దైవం నుంచి వచ్చిన అంశాత్మ కాబట్టి అది వేరు ఇది వేరు కాబట్టి కాదు. మనం కనుక ఆత్మతత్వంలో ఉంటే మనం దైవంతో ఉన్నట్టు అనమాట. కాబట్టి ఏం చెప్తున్నారు, సర్వాత్మలోకంలో ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క అంశం కూడా మనందరి అక్కడ ఉండే వాళ్ళందరి యొక్క ఆలోచన, ప్రేమపూరితమైన ఆలోచన ద్వారానే సృష్టించబడింది అనమాట. అక్కడ అనుకుంటేనే సృష్టించబడుతుంది. సర్వస్వం నుండి వచ్చిన ప్రతి ఆలోచన ఉనికిలోకి వస్తుంది. ఎలా వస్తుంది,
ఆ ఉనికిలో కి రావడం అంటే సకల సత్య సౌందర్యాల నుండి వచ్చిన చీలికయే. అంటే సత్యం ఎప్పటికీ నిలిచి ఉండేది, అంతా కూడా ప్రేమమయము. ఇదంతా కూడా ఒక ఒక యూనివర్స్, ఒక యూనిట్. ఇంతమంది కనిపిస్తున్నా కూడా అందరూ ఒకటే. ఇట్లా మనకి ఎన్నో జన్మలు ఉన్నా కూడా అదంతా కూడా ఒకటే, ఈ విశ్వంలోని భాగము. నిన్న నేడు రేపు అనేవి లేవు, అంతా ఒకటే. ఒక్కటి తప్పితే ఇంకొకటి లేదు, ఏకం అనేది ఆ, అనేది సత్యం అనమాట. ఇప్పుడు ఈ ఒక కొత్త వస్తువు పుట్టుకొచ్చింది, మనం అక్కడ ఆలోచనలతో కొత్త వస్తువో కొత్త నగరమో ఏదో పుట్టుకొచ్చింది, అయినా కూడా అది ఎక్కడి నుంచి వస్తుంది? సకల సత్య సౌందర్యం నుంచే వస్తుంది అనమాట. సకలం అంటే మొత్తం కలిపి ఒకటే, సత్యం అంటే ఎప్పటికీ అది ఒకటే. అంటే సౌందర్యం అది ఎలా ఉంటుంది? చాలా సౌందర్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సో దాని నుంచి వచ్చినదే అన్నమాట ఇది కూడా. ఎలా అయితే పరమాత్మ నుంచి మనం ఒక అంశాత్మగా ముక్కగా విడిపోయి కానీ మళ్ళీ పరమాత్మలోనే ఉంటాం, ఆ విశ్వంలోనే ఉంటాము. అదే విధంగా ఏదైనా ఒక వస్తువు మన ఆలోచన నుంచి అక్కడ సృష్టించబడినా కూడా అది కూడా సత్యంలో ఒక భాగమే. మీరు సర్వాత్మలో ఉన్నప్పుడు భద్రతను భావిస్తారు. అక్కడ తీర్పు కానీ లేదా తిరస్కారంగా కానీ లేదు. కనుక ఏది దాచిపెట్టవలసిన అవసరం లేదు. మనలో ఉన్న ప్రతీది చూసి అంగీకరించబడుతుంది కనుక దేనికోసమో నటించవలసిన అవసరం ఉండదు. బహిర్గతం చేయబడుతూ చెడు లేదా తప్పుగా గ్రహించబడటం అనే బాధలు ఉండవు. మనం కేవలం ఉన్నాము. వ్యక్తిగత ఆత్మలుగా మనం మన సహచరులలోకి గాజు ఇళ్లవలే సంపూర్ణ పారదర్శకతతో వెళతాము. అక్కడ మనపై వెయ్యడానికి రాళ్ళు లేవు, పొడవడానికి కత్తులు లేవు. మనపై దాడి చేయవలసిన ఓటమి లేదా పొరపాట్ల జాబితా లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాము. ఏంటి అంటే స్వర్గము నరకము అని ఉంటుంది. నరకము తప్పు చేసిన వాళ్ళని నరకంలో శిక్షిస్తారు, చాలా ఘోరంగా శిక్షిస్తారు అని మనకి పురాణం కూడా ఉంది. మనం పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనాల్లో కూడా అదే చెప్పారు, మనం అదే నమ్ముతూ వచ్చాము. మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్పారు, అదే నమ్ముతూ వచ్చాము. ఇప్పుడు కొత్తగా పైన ఎటువంటి శిక్షలు లేవు, ఎవ్వరూ మనల్ని జడ్జి చెయ్యరు, ఎక్కడ కూడా ఓటమి గెలుపు, కొట్టడం తిట్టడం హింసించడం అనేది ఏమీ లేదు అని చెప్తున్నారు. కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది, పైగా భద్రత అనేది ఉంటుంది అని చెప్పారు. ఎవరు తీర్పు చెప్పరు, నువ్వు ఇలా చేసావని చెప్పరు, ఎవరు తిరస్కారం కూడా చెప్పరు. అంతేకాదు మనం కూడా నటించాల్సిన అవసరం లేదు, దాచిపెట్టాల్సిన అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అంతా కూడా ఒక గాజు బొమ్మల్లాగా మనం అంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటాం అనమాట. ఎవరిలోంచి ఏది మన మనసు లోపల ఉండే ఆలోచన కూడా బయటికి స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలియజేయబడుతుంది. అక్కడ ఏది దాచిపెట్టేది దాచుకునేది లేదనమాట. ఎందుకు ఇలాగా మనకి చెప్పింది ఒకటి, ఇక్కడ ఎందుకు ఇలాగా అంటే మనకి పత్రిజ చెప్తారనమాట. చాలా పురాణాలు ఇవన్నీ కూడా వేదాలు, భగవద్గీత ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు ఎలా అయితే రామాయణం ఒక్కటే లేదు, వాల్మీకి రామాయణం ఒకటే లేదు, దాని తర్వాత బోలెడని రామాయణాలు ఉన్నాయి. ఇప్పుడు రామాయణం చదవాలంటే మనం కూడా సంస్కృతం నేర్చుకొని వాల్మీకి రామాయణం చదవచ్చు కదా. దాన్ని మళ్ళీ తెలుగులోకి అనువదించారు, ఆ తర్వాత కొన్ని యుగాలైన తర్వాత మళ్ళీ తెలుగులోకి అనువదించారు, మళ్ళీ వేరే భాషల వాళ్ళు ఎంతో మంది చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ కూడా సినిమాలు వస్తున్నాయి, ఇప్పటి ప్రస్తుతం మనం మాట్లాడే భాషలో కూడా చెప్తూ ఉన్నారు, ఇంగ్లీష్లో కూడా రామాయణం చెప్తున్నారు. సో ఎందుకు ఇదంతా అంటే ఆ కాలానికి తగ్గట్టు, ఆ దేశానికి కాలానికి పరిస్థితులకి తగ్గట్టుగా ఆ విషయాలు, మంచి మంచి విషయాలు అనేవి చెప్పుకుంటూ రావాలన్నమాట, అందరికీ తెలియజేయాలి. చెప్పేటప్పుడు వాల్మీకి తన యొక్క జ్ఞానము, తను చూసినది తను రాశారు, అప్పుడు ఆ సమయంలో అప్పుడు రాశారు. కానీ తర్వాత వచ్చే కొద్దీ ఆ మాటలు కూడా మార్చాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే పాత సంస్కృతాన్ని గ్రాంధికంలో తెలుగులో రాశారు, అది ఎవరికి అర్థం కాదు. ఆ గ్రాంధికాన్ని తర్వాత మళ్ళీ మామూలు భాషలో రాశారు, అది కూడా అర్థం కాకుండా ఇప్పుడు ఇంకా మామూలు భాషలో చెప్తున్నాం మనం. అంటే ఏంటి, ఎప్పటికప్పుడు అది మారిపోతూ ఉంటుంది. మారేటప్పుడు కొత్తగా రచయిత రాస్తారు కదా, కవి వాళ్ళు రాస్తారు. రాసినప్పుడు ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్లేట్ చెయ్యరు, వాళ్ళ యొక్క కల్పనని కూడా కలుపుతారనమాట. ఈ పోతన భాగవతము ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఒరిజినల్ దానికంటే కూడా
ఇక్కడ పోతన భాగవతం వేరే ఉంటుంది. అది అప్పుడు అందరికీ తెలుసు ఆ విషయం. ఆ, ఈయన ఈయన తన కవి కదా, ఆయన యొక్క ఊహ విష్ణుమూర్తి పైలోకంలో విష్ణులోకంలో ఎలా ఉండి ఉంటారు, ఆ సమయంలో లక్ష్మీదేవితో ఎలా ఉంటారు, ఎటువంటి బట్టలు వేసుకొని ఉంటారు, ఇవన్నీ ఆయన ఊహతో ఆయన సందర్శించి ఆయన కూడా రాశారనమాట. ఇది కాబట్టి ఎప్పటికప్పుడు అది మారిపోతూ ఉంది. సో అదొకటి తెలుసుకోవాలి. రెండు, ఆ, కృతయుగంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆత్మతత్వంలో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ దేవుడిని పిలిస్తే వచ్చేసేవారు, దేవుడు ప్రత్యక్షమయ్యేవాళ్ళు. లేదంటే వీళ్ళు కూడా వెళ్ళి విష్ణులోకంలోకి కైలాసంలోకి వెళ్ళి వెళ్ళి మాట్లాడి వచ్చేవాళ్ళు. అందరు కలిసి ఉండేవాళ్ళు. అదేమీ నేను మనిషి, దేవుడు అసలు కంటికి కనిపించడు అనే తత్వంలో అప్పుడు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి అన్నీ తెలుసు. ఆ కృతయుగంలో ఉండే తత్వం వేరు. తర్వాత మళ్ళీ త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అట్లా అంతా కొంచెం కొంచెము ఆ శక్తి, తేజస్సు, మనిషికి ఉండే జ్ఞానము, విజ్ఞత ఇవన్నీ కొంచెం కొంచెంగా తగ్గిపోతూ వచ్చింది. కాబట్టి ఏ యుగానికి ఆ యుగానికి తగ్గట్టుగా మళ్ళీ వేదాల దగ్గర నుంచి ఉపనిషత్తుల దగ్గర నుంచి పురాణాలు ఇలా వస్తూ వచ్చారు. అంటే దాని కెపాసిటీ, దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీని తగ్గిస్తూ వచ్చారు. అలాగే మనకి కూడా కలియుగంలో భయపడితే కానీ వీడు చెప్పిన మాట వినరు అని భయపెట్టడానికి కోసము చెప్తున్నారు అన్నమాట. దేవుడు మనకెప్పుడు కూడా దైవము అంటే చాలా మందిని గమనించండి, ఒక భక్తితోనో ప్రేమతోనో పూజ చెయ్యరు. ఆ భగవంతుడిని చేరుకోవడం కోసము పూజ చెయ్యరు. చెయ్యమని చెప్పారు, చెయ్యకపోతే ఏదో అయిపోతుంది, మా ఇంట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఆ రోజు నేను పూజ చేయలేదు కదా అందుకోసం, లేదంటే ఏదైనా స్తోత్రాలు చదివేటప్పుడు తప్పుగా పలుకుతే ఏదో అయిపోతుంది, ఇట్లా ప్రతిదీ కూడా భయపెట్టారన్నమాట మనకి. అలా మొట్టమొదటిసారి భయం అనేది ఒకళ్ళు ఎవరో చెప్పారు. ఆ తర్వాత భయపడితేనే వీళ్ళు చెప్పిన మాట వింటున్నారు అని చెప్పి తర్వాత తరాలు వచ్చే కొద్దీ అదే కరెక్ట్గా మారిపోయిందనమాట. ఎలా అయితే ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన తర్వాత అన్నమయ్య ఎవరు అంటే నాగార్జున అని చెప్పినట్టు అట్లా అయిపోతుంది అనమాట. మనం ఏదైతే ఏదైతే తయారు చేస్తామో కొన్ని తరాలు గడిచే కొద్దీ దాన్నే నమ్ముతారనమాట. కాబట్టి అలా అది మారిపోయింది. కానీ ఒక్క చిన్న లాజిక్, అవునా నిజమేనా అని అనుకోవడానికి మనం ప్రశ్నించుకోవాలి కదా. అందరు చెప్పిందని అలాగే గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది కూడా అలాగే నమ్మకూడదు. కానీ ఏంటి రుజువు? ఆ పురాణాల్లో భయపెట్టింది కరెక్ట్ కాదు, ఇక్కడ ప్రేమలోకం అంతా బాగుంటుంది అని చెప్పేది ఇది ఏంటి రుజువు అంటే ఒకటే, భగవంతుడు సర్వాంతర్యామి కదా, మనకు అందరికీ తెలుసు. విశ్వమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అంటే పైలోకాల్లో నరకంలో కూడా ఆ భగవంతుడే ఉన్నాడు. మన యమధర్మరాజు కానీ ఎవరైనా సరే ఆ భగవంతుని ఒక అంశనే. మరి అలాంటప్పుడు భగవంతుడు కిరాతకుడు కాదు. భగవంతుడు మనల్ని ఎందుకు బయటకు వచ్చాము, ఆయనలోంచి సపరేట్ అయ్యి ఎందుకు వచ్చామంటే కొత్త కొత్త పాఠాలు నేర్చుకొని ఎదగడం కోసం వచ్చాం. జన్మ జన్మలు తీసుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటామన్నమాట. మరి అలాంటప్పుడు ఆయనకి తెలుసు కదా, మళ్ళీ ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. మరి అలాంటప్పుడు మనం ఏం పని చేస్తున్నాం అది కూడా ఆయన యొక్క డిజైనింగే అనమాట. కాబట్టి ఏం చెప్తున్నానంటే పైలోకంలో మనల్ని ఎవరు శిక్షించి బాధ పెట్టడానికి కాదు. శిక్షిస్తే మనం ఏం పాఠం నేర్చుకోము. మనకి నిజం చెప్పాలి, తెలియజేయాలి. సత్యాన్ని తెలియజేస్తేనే మనకి పాఠం అర్థమవుతుంది. ఎందుకు ఇది ఇలా ఎందుకు ప్రవర్తించాలి, ఇక్కడ ఏం నేర్చుకోవాలి, నాలో దైవిక గుణాలను ఎలా పెంపొందించుకోవాలి, ఈ ద్వేషము అరిషడ్ ఎలా వదులుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పాఠంలాగా నేర్చుకోవడానికి ఉన్నాం మనం. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో నేర్చుకుంటాము. వాళ్ళు ఏం చేస్తారు, పైకి వెళ్ళిన తర్వాత ఈ పుస్తకమే కాదు ఎన్నో పుస్తకాల్లో రాశారన్నమాట. ఎన్నో మోడర్న్ ఆఫ్టర్ డెత్ పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది వీడియోలు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ ఈ కాలంలో అన్నీ బయటకు వస్తున్నాయి, ఎందుకంటే అందరికీ తెలియాలి కాబట్టి. చాలామంది ఏదో యాక్సిడెంట్ అయ్యో లేదంటే హాస్పిటల్ బెడ్ మీదనో ఏదో జరిగి చావు వరకు వెళ్ళిపోతున్నారు అనమాట. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. అక్కడికి వెళ్ళేసి ఆల్రెడీ శరీరాన్ని వదిలిపెట్టి వాళ్ళ ఆత్మ పైలోకాలకి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళనో లేదంటే జీసస్నో ఎవరినో కలిసి, ఏంజల్స్ని అట్లా కలిసి వాళ్ళ ద్వారా ఎంతో విషయాల్ని తెలుసుకొని మళ్ళీ భూమి మీదకి
వస్తున్నారన్నమాట. ఆ శరీరం ఇంకా వీళ్ళు చనిపోయారని డిక్లేర్ చేస్తారు, కానీ అప్పటికి మళ్ళీ లేచి కూర్చుంటున్నారు అనమాట. అది ఒక మిరాకిల్ అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో అలా ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళు అక్కడ పైలోకాలు ఏం జరుగుతుందని చూస్తున్నారు. అట్లాగే ఎంతోమంది ధ్యానం చేస్తూ ఆ ప్రాక్టీస్ ఉండేవాళ్ళు కూడా పైలోకాలకి వెళ్ళి చూసి వచ్చారు. ఆ ధ్యానంలో ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేశారు. అలా కూడా చెప్పారనమాట. ఈ అక్కడ పైలోకాలకి వెళ్ళిన తర్వాత ఆత్మకి ఇంకా కులాలు, మతాలు, ప్రాంతాలు, ఈ దేశం నుంచి వచ్చావు అదేం ఉండదు. ఆత్మలోకంలో ఆత్మ అంతే. స్త్రీ ఆత్మన, పురుషాత్మ, ఎంత వయసు, అది ఏమి ఉండదు అనమాట. జ్ఞానానికి తగ్గట్టు మన ఫ్రీక్వెన్సీ ఎనర్జీని తగ్గట్టు మనం పైకి వెళుతూ ఉంటాం అంతే. అక్కడ అందరికీ సమానం. కాబట్టి అక్కడ ఎంత ప్రేమమయం ఉంటుందో అందరికీ రుజువుతో సహా చూసి వచ్చారనమాట. వాళ్ళు రియల్ పర్సన్స్ వీడియోల ద్వారా మనకి చెప్పారు. వాళ్ళని మనం క్వశ్చన్ కూడా చేయొచ్చు, ఏంటి రుజువు ఏంటి అని కూడా వాళ్ళని మాట్లాడచ్చు అనమాట. కాకపోతే మనకి తెలుసు, ధ్యానంలో పత్రిజీ చెప్తారు, ఏదైనా మనకి కంటికి కనిపించే ప్రపంచమే కాదు, కంటికి కనిపించని ప్రపంచం ఇంకా పెద్దగా ఉంది. కంటికి కనిపించేది చాలా చిన్నది, కానీ కంటికి కనిపించనిది అతి అద్భుతమైనది, సూక్ష్మమైనది అనేసి. కాబట్టి అది నమ్మాలి అంటే మనం కూడా అనుభవించి తీరాలి, అప్పుడు కానీ మనకు తెలీదు. సో పైలోకాల్లో ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమతోనే మనం అక్కడ శ్వాసిస్తాము, తెలుసుకుంటాము, ఎదుగుతాము. మనం గాయపరచడం నుండి సురక్షితంగా ఉన్నాము కనుక వికాసంతో రక్షించుకోకుండా మిగిలిన ఆత్మలను మనల్ని మన మూలం దగ్గర చూసేటట్లు అనుమతిస్తాము. మనల్ని రక్షించుకోవలసిన అవసరం లేకపోవటం వల్ల మనం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆత్మను చూస్తాము, దానితో చూడబడతాము. మనం ఇతరులను చూసి తెలుసుకున్న అదే సమయంలోనే ప్రేమ చూడబడి తెలియబడుతుంది. అది ఒక విధమైన కలయిక, కేవలం చిన్న అభినందన లాంటిది. దానిని అంతరం నుండి పరస్పరం అనుభూతి చెందేదానిగా కొనసాగించవచ్చు. ఇంతకు ముందు చెప్పారు, ప్రేమని ఎలా పెంపొందించాలి అంటే ముందు శ్వాసతో ప్రేమ అనేది ఎరుక చేయబడుతుంది. ఇంకోటి, మనకి ఎక్కడైనా ఒక వస్తువుని కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక మనిషిని కానీ గమనిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే దాని మీద మనకి ప్రేమ పడుతుందంట. ఆ రెండిటికి మధ్యలో, మనకి ప్లస్ ఆ వస్తువు లేదా ఆ వ్యక్తికి మధ్యలో ప్రేమ అనేది పుడుతుంది. ఇది కొంచెం మనం అందరం అర్థం చేసుకోగలుగుతాం, రిలేట్ చేసుకోగలుగుతాం. ఎందుకు అంటే, ఒక కొత్త వస్తువు, ఒక కొత్త వ్యక్తిని చూసినప్పుడు మనకి ఎటువంటి అభిప్రాయాలు ఉండవు, జస్ట్ గమనిస్తాం అంతే, ఒక ఇది ఇలా ఉందా అని చూస్తాము. అదే గనక ఆ వ్యక్తి కానీ ఆ వస్తువు కానీ మన జీవితంలోకి, మన ఇంట్లోకి వస్తే ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉంటాం, ప్రతిరోజు గమనిస్తూ ఉంటాం. మనది అవుతుంది. అప్పుడు మనది అయినప్పుడు స్లోగా మనకి ప్రేమ అనేది పెరుగుతుంది అనమాట. సో అది చెప్తున్నారు, మనం ఎప్పుడైతే చూడటం మొదలు పెడతామో అది ప్రేమగా మారుతుంది. పైలోకంలో ఎవరు మనల్ని పరచరు, ఎవరు మనల్ని తిట్టరు, ఏమనరు. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం లేదు, అంతా కూడా అక్కడ రక్షణే ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము, దాచుకోమన్నమాట. మనము ఇతరులని ఎలా అయితే వాళ్ళ లోపలికి చూడగలుగుతామో వాళ్ళు కూడా మన లోపలికి చూడగలుగుతారు, మన అంతరంలోకి చూడగలుగుతారు అన్నమాట. మన మనసులో అదంతా కూడా వాళ్ళకి తెలియబడుతుంది. మనం కూడా వాళ్ళని అలాగే చూస్తాము. ఎప్పుడైతే ఇద్దరు కలిసి ఒకరినొకరు తెలుసుకుంటారో ఇద్దరికి మధ్య ప్రేమ అనేది పుడుతుంది అనమాట. ప్రేమ అనేది తెలియజేయబడుతుంది. అంటే నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను అని ఆ పక్క ఆత్మతో మన యొక్క అభినందనని మనం తెలియజేస్తామట. నీవంటే నాకు అయిష్టం అని అది ఎక్కడెక్కడ ఉండదు. ఒక స్నేహపూర్వకమైన అభినందన అనేది తెలియజేయబడుతుంది అనమాట. అలా ఇద్దరికి తెలియజేయబడుతుంది. అదొక పరస్పరమైన అనుభూతి అనమాట. తరువాత సెగ్మెంట్ పేరు సర్వాత్మలో కలవటం. అందుకోసమే కదా మనందరము మోక్షము కలవాలి, పరమాత్మలో కలవాలి అనుకుంటూ ఉంటాం. కాబట్టి సర్వాత్మలో కలవడం అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రేమను అనుభూతి చెందటానికై సర్వాత్మలో 2 విధాలుగా కలవవచ్చు. మనం జతలుగాను లేదా చిన్న సమూహాలుగాను కలవవచ్చు. అది తేలికగాను ఉల్లాసంగాను భూమిపైన హత్తుకున్నట్లుగా కానీ, ఒక చిన్న సమూహం కలిసి పాడుతున్నట్లుగా కానీ ఉంటుంది. అది వేర్పాటు నుండి ఓదార్పు పొందినట్లు ఉంటుంది.
భూమిపై మనం భయం, అయిష్టతల వలన మన మధ్య గోడలు నెమ్మదిగా కరిగిపోతాయి. సర్వాత్మలో అవి ఎప్పుడు ప్రవేశశీలతను, ఎప్పుడు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉండి ఆత్మలను లోనికి అనుమతిస్తాయి. సర్వస్వంతో కలిసిపోవడం అనేది రెండో విధానం. అది ఒకానొక అడవిలో నడుస్తూ హఠాత్తుగా అడవిగా మారిపోవడం లాంటిది. రెండు విధాలుగా మనం సర్వాత్మలో కలవచ్చు అని చెప్పారు. భూలోకంలో ఉండేటప్పుడు మనకి భయము ఇవన్నీ ఉంటాయి, అయిష్టత, భయము ఇవన్నీ ఉంటాయి. కానీ పైలోకంలో అవేమీ ఉండవు అన్నమాట. మనము ఎలా కలవచ్చు? ఒంటరిగా అయినా కలవచ్చు, జంటగా అయినా కలవచ్చు. అంటే రెండు ఆత్మలు కలిసి ఒక జంటగా తయారయ్యి అదే పూర్ణాత్మలో కలిసిపోతుంది అనమాట, సర్వాత్మలో. లేదు, ఒక గ్రూప్ ఆఫ్ ఆత్మలు అనమాట, కొన్ని ఆత్మలన్నీ కలిపి ఒక గ్రూప్గా ఉంటే అప్పుడు కూడా అది అలాగా కలుస్తుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి కనిపిస్తే దాని నుంచి నేను వేరు చేసుకుంటా. మన భూలోకంలో ఎలా ఉంటామో అది వేరు, నేను వేరుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. నా దగ్గర ఈ వస్తువు ఉంది అంటాము, అంటే నేను వేరు, ఆ వస్తువు వేరు అనమాట. అదే నేనై ఉన్నాను అనే తత్వం మనకి ఇక్కడ చాలా కష్టం, ఎంతో సాధన చేస్తే కానీ మనం తెలుసుకోలేము. కాబట్టి ఇక్కడ వేర్పాటు బాధ ఉంటుంది. వేర్పాటు ఉండడం వలన అది నా దగ్గర ఉందనో లేదనో, అయ్యో పాడైపోయిందనో, వాళ్ళు ఏదన్నా అన్నారనో ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ వేదన ఉంటుంది అనమాట. వేర్పాటు ఉంటుంది, వేదన ఉంటుంది. అదే గనక పైకి వెళితే అంతా ఒకటే, సర్వము ఒకటే, సర్వం కల్విదం బ్రహ్మ అనే తత్వంలో ఉండడం వలన పైన ఏం చేస్తుంది? మనకి ఓదార్పు లభిస్తుంది అనమాట. అంటే అది వేరు, నేను వేరు కాదు, అంతా ఒకటే ఉన్నాము అనే భావన ఎలా ఉంటుంది? అది అనుభవిస్తే కానీ మనము పూర్తిగా అర్థం చేసుకోవడానికి సులభం అవుతుంది అనమాట. అనుభవిస్తే అంతా ఒకటే ఉండడం అంటే, నా ఆలోచన నీలోకి వస్తుంది. అరే నేను ఇప్పుడే నిన్ను తలుచుకున్నాను, అప్పుడే ఫోన్ చేసావు అంటారు. అంటే ఆ కనెక్షన్స్ ఉన్నాయి మన మధ్యలో అని అర్థం అనమాట. నేను ఇక్కడ ఏదైనా అనుకుంటే అక్కడ ఎక్కిళ్ళు రావడం, ఇవన్నీ కూడా అదే. సో భూమిపైన మన మధ్య ఉండే, అమ్మో వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు ఏమైనా చేస్తారేమో, నా భర్త నన్ను ధ్యానం చేసుకొని ఇవ్వరేమో, నాకు డబ్బులు కావాలి వాళ్ళు ఇవ్వరేమో, ఇట్లాంటి భయాలు, సందేహాలు ఎన్నో ఉంటాయి. దానితో మనము ఇంకొక వ్యక్తికి మనకి మధ్యలో ఒక గోడ కట్టేసుకుంటాం అనమాట. వాళ్ళు వేరు, నేను వేరు అనేసి. ఇవన్నీ కూడా పైలోకంలో కరిగిపోతాయి అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా అందరికీ ఆహ్వానం పలికే విధంగా మన ఆత్మ యొక్క ఎనర్జీ ఉంటుందన్నమాట. మనల్ని అందరూ కలిసేలాగా, వాళ్లతో మనం కలిసేలాగా ఎప్పుడు ఆహ్వానంతో ఉంటాయి. ఆత్మలు లోనికి అనుమతిస్తాయి అన్నమాట. ఇంకొకటి, ఇదంతా ఒక విధానం. ఎలాగా మనంతా ట్రాన్స్పరెంట్గా ఉంటాము, ఎటువంటి భయాలు ఇవేమి ఉండవు, అందరూ అందరిని అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. కాబట్టి అక్కడ సర్వాత్మలో కలుస్తాం. రెండో విధానం ఏంటంటే సరెండర్ అన్నమాట. ఇంకా ఎక్కడ ఉన్నామో అక్కడ సడన్గా దానిలాగా మారిపోవడం. ఇది ఒక మంచి సినిమా ఉంది, లూసీ అనుకుంటాను అది సినిమా పేరు. దాని సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది అనమాట. అద్భుతమైన స్పిరిచువల్ మూవీ అది. ఆ సినిమాలో ఒక హీరోయిన్కి, సినిమా పేరేంటో గుర్తు రావట్లేదు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో తను తనకు ఒక మందు లాంటిది ఏదో తీసుకుంటారు, మందో ఇంజక్షనో సంథింగ్ ఏదో తీసుకోవడం వలన తను ఈ స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఎదిగిపోతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క డోసో లేదా ఒక్కొక్క మాత్ర వేసుకునే కొద్దీ తన లెవెల్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే మన యొక్క 7 శరీరాలు ఉంటాయి కదా, భౌతిక శరీరంలో ఉన్న వ్యక్తి తర్వాత నెక్స్ట్ శరీరము, ప్రాణమయ శరీరము, ఇవన్నీ మనోమయ శరీరము, ఇట్లా అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. అయ్యి చివరికి చివర సినిమా అయిపోయేటప్పటికి ఆమె ఎలా అయిపోతుందంటే, తను ఒక కుర్చీలో కూర్చొని ఉంటుంది, తను ఇంకా మాయమైపోవడం లాగా అయిపోయి ఇంకా మొత్తం ఆ రూమ్లో ఉండే కంప్యూటర్ తనే అయిపోతుంది. ఇంకా తనంటూ ఉండదు అనమాట. అన్ని ఆ వస్తువులుగా ఆ చుట్టుపక్కల అంతా తనేగా మారిపోతుంది అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. మనం అడవిలో నడుచుకుంటూ వెళుతూ సడన్గా అడవిగా మారిపోవడం, మనమే
ఆ మొత్తం అన్ని చెట్లలో మనమే ఉంటాం, ఆ మట్టిలో నేలలో సమస్తం మనమే అయ్యి ఉంటాం అనమాట. అలా అంతవరకు సాధన చేసుకొని అంత నేనే అన్న సాధన చేసుకొని మనం సర్వాత్మలో కలవచ్చు. ఒక సముద్రపు ఒడ్డున పడుకొని ఇసుక, అలలు మరియు ఆకాశంగా మారిపోవడం వంటిది. అంతా అన్ని చైతన్య సర్వస్వంగా మారిపోవడం అనేదే ప్రేమ సారం. చైతన్యం ప్రేమతో తయారవుతుంది. సర్వస్వంతో కలిసిపోవడం అంటే విషయాల సత్యం తెలుసుకోవడం, సౌందర్యాన్ని తెలుసుకోవడం. ఆ జ్ఞానం ఒక శక్తిని, అదే ప్రగాఢ బంధము మరియు ప్రేమ మన ఆత్మలు దానితో ప్రకంపించడం ఎంతో సంతృప్తిని, ప్రేమాస్పదతను, శ్రావ్యతను ఇస్తుంది. అది ఎంతో శ్రావ్యంగా, ఎంతో పరిపూర్ణతతో నిండి ఉంటుంది. సర్వస్వంలో ఒక చిన్న అంశాన్ని గ్రహించిన మన ఆత్మలు ప్రశాంతతతో నిండుతాయి. సో ఇక్కడ మనము వేరువేరుగా ఉంటాము కాబట్టి మనకి ప్రశాంతత ఉండదు ఎప్పుడు కూడా. నేను ఎదగాలి, నా పిల్లలకి మంచి కాలేజ్లో సీట్ వస్తుందా, మంచి ఉద్యోగాలు చేస్తారా, నాకు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, చక్కగా డబ్బు, ఇల్లు అన్నీ ఉండి సౌకర్యవంతంగా ఉంటాము. ఇట్లా ఇట్లా ఎంతో అమ్మో కొంచెం వయసు వస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి, హాస్పిటల్ బిల్స్ పెద్దగా ఉంటాయి, ఇట్లా ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటారు, సపరేట్ అయిపోయి భయపడుతూ ఉంటాం అనమాట. కానీ అక్కడ ఏంటి, మనము ఒక సముద్రంలో పడుకొని సడన్గా ఆ ఇసుక, అలలు, నీరు, ఆకాశంగా మారిపోవడం అంట. అంటే అంతా కూడా ఒక చైతన్యంగా, ఈ చైతన్యం అంతా ఈ కాన్షియస్నెస్ అంటారు కదా, ఈ విశ్వం అంతా కూడా ఒకటే చైతన్యం. ఆ చైతన్యంలో భాగంగా మనం మారిపోవడం. ఎప్పుడైతే మారుతామో మొత్తం ఈ విశ్వమంతట్లో ఉండే ఆ ప్రేమ, ఆ చైతన్యం, ఆ యొక్క ఆ జ్ఞానము, ఆ సారం అంతా మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమవుతుందో మనం సత్యాన్ని తెలుసుకున్నట్లు అవుతుంది, సౌందర్యాన్ని తెలుసుకున్నట్లు అవుతుంది, జ్ఞానాన్ని, శక్తిని, ప్రగాఢ బంధము, ప్రేమ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో, ఎందుకైతే భూమి మీదకి మనం ఈ ఆత్మ శరీరం తీసుకొని వచ్చామో ఇవన్నీ కూడా మనకి చక్కగా అర్థమవుతాయి అన్నమాట. సంతృప్తి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, ఒక నెమ్మది, నిదానము, కోఆర్డినేషన్, కోఆపరేషన్, శ్రావ్యత ఇవన్నీ కూడా మనకి లభిస్తాయి అన్నమాట ఎప్పుడైతే మనం సరెండర్లో, సర్వాత్మలో కలిసిపోతాయి. ఎప్పుడైతే కలిసిపోతామో ఎంతో శ్రావ్యంగా, ఎంతో పరిపూర్ణతతో నిండి ఉంటుంది. ఎందుకు, మనకి తెలుసు కదా, ఆత్మలోకంలో అన్నిటితో కలిసిపోయాం, మనం సరెండర్ అయిపోయాము, అన్ని వస్తువులుగా మారిపోయాము. దాంతో అక్కడ ఏముంది, ఏం లేదు, అవన్నీ కూడా మనమే అయిపోతాం అనమాట. దానితో ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి, ఎక్కడ భయం అనేది ఉండదు. కాబట్టి పరిపూర్ణంగా ఉంటాం అనమాట మనం అక్కడ. సర్వస్వంలో ఒక చిన్న అంశమే తెలుసుకొని ఉంటాం మనం. ఎంతో జ్ఞానం ఉంటుంది, దాంట్లో చిన్న అంశమే తెలుసుకుంటాం, కానీ మొత్తం కూడా ఆ చిన్న విషయమే, ఆ చిన్న సత్యమే మనకి చాలు ఆత్మలోకంలో ప్రశాంతంగా ఉండటానికి. అందుకే ఆత్మలు అక్కడ అంత జ్ఞానం తెలిసి ఉంటాయి కాబట్టి, ఆ సత్యం అంటే ఏంటో తెలిసి ఉంటుంది కాబట్టి అది ప్రశాంతతతో ఉంటుంది ఆత్మలు అని చెప్పారు. కనుక సర్వాత్మలో ప్రేమ ఒక శబ్దం. ఆ శబ్దం ప్రతిదానిని అనుసంధానిస్తుంది. మనం పరస్పరం చూసుకొని కలిసిపోతే ఆ శబ్దం బిగ్గరగా మారుతుంది. మనం సంపూర్ణత యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు ఆ శబ్దమే అక్షరాల సర్వస్వము. ఇది కూడా చెప్పారన్నమాట. మనం ఆ పైలోకంలో, ఇప్పుడు పైలోకమే కాదు, ఇప్పుడైనా సరే మనం కళ్ళు మూసుకొని మన చెవుల మీద శ్రద్ధ పెట్టి ఏదైనా వినడానికి ప్రయత్నిస్తుంటే లోపల నుంచి డీప్గా ఒకలాంటి బజ్జింగ్ సౌండ్ వినిపిస్తుంటుంది. అంటే అట్లా వినిపిస్తూ ఉంటుంది. అదే ప్రణవనాదం అంటారన్నమాట. అదే ప్రేమ. ఆ శబ్దం వల్లనే మనకు అది వినిపించదు. ఎందుకంటే మనకి చెవులు ఒక లిమిటేషన్స్లో ఉంటాయి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు శబ్దం మాత్రమే వింటాం కదా, కాబట్టి అది మనకి సరిగ్గా వినిపించదు. కానీ అదంతా కూడా ప్రేమ యొక్క శబ్దం అనమాట. ప్రేమ అనేది ఒక శబ్దం అని చెప్తున్నారు. అది అన్నింటినీ కూడా కలిపి ఉంచుతుంది. మనము పరస్పరం చూసి కలిసిపోతే గనక ఆ శబ్దం ఇంకా పెద్దగా మారుతుంది. ఎప్పుడైతే మనం సంపూర్ణతని పొందుతామో అప్పుడు ఆ శబ్దమే అక్షరాల సర్వస్వం అయిపోతుంది అన్నమాట. అంటే ఆ ప్రేమనే సర్వస్వం మనకి ఉంటుంది మన చుట్టూ.
అది మాస్టర్స్, ఈ రోజుకి మనం ఇది ఇక్కడ ఆపుదాము. థ్యాంక్ యూ సో మచ్.